హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండితో ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ రెసిపీని చూద్దాము. కేక్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కొలతలో చేశారంటే మీరు ఎప్పుడూ చేసినా కానీ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కేక్ చేయడానికి ఓవెన్ కానీ బీటర్ కానీ కేక్ టిన్స్ లాంటివి ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఈ కేక్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే ఇదే కేక్తో మనం కూల్ కేక్ కూడా చేసుకోవచ్చు. ఈ కూల్ కేక్ రెసిపీ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసానండి. వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే చూడండి. లేదంటే పైన ఐ బటన్లో కూడా ఈ కూల్ కేక్ రెసిపీ లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ పెట్టేసుకుని ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 180 గ్రామ్స్, 180 గ్రాముల గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిని 3 సార్లు జల్లించుకోవాలి. ఇలా 2-3 సార్లు జల్లించడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా ఈ కేక్ని మైదాతో కూడా చేసుకోవచ్చు. 2 సార్లు జల్లించుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాలి. నేనైతే ఈ కేక్ని మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. తను హోమ్ బేకర్ అనమాట. ఇంట్లోనే కేక్స్ బేక్ చేసి సేల్ చేస్తుంటుంది. తన దగ్గర నేర్చుకుని తన రెసిపీ అయితే ఇలా 3 సార్లు జల్లించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 160 గ్రామ్స్, 160 గ్రాముల పంచదార, కప్ మెజర్మెంట్లో అయితే 3/4 కప్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పంచదార పొడిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు ఫ్రెష్ పెరుగు, రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ పెరుగు, వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగు మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి వేసేసి ఈ పంచదార పొడి పెరుగు రెండు కూడా బాగా కలిసేలాగా బాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీకు పైన నురుగులుగా వస్తుంది. ఆ విధంగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకొని ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్, వంట సోడా ఇవి కూడా ఇందులో ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కేక్ కావాల్సిన మిగతా ప్రాసెస్ చూసుకుందాము. కేక్ బేక్ చేయడానికి 7 ఇంచ్ కేక్ టిన్, హైట్గా ఉన్న 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉండే అడుగు మందం కల స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసేసి అడుగున ఇంకా అంచులకి కూడా బాగా పట్టించాలి. అలాగే అడుగున బటర్ పేపర్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం గోధుమ పిండిని గిన్నెంతా చల్లేసుకుని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని దాంట్లో స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ని బోర్లించి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలో 1/2 కప్ ఆయిల్, నూనె పోసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల నూనె, ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం వెనీలా కేక్ చేస్తున్నాం కాబట్టి 1.5 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేసుకుని ఈ ఆయిల్ ఎసెన్స్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా నురుగులుగా ఉంది కదా, అదంతా తగ్గిపోయి నార్మల్గా అయ్యేంత వరకు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిలోకి పోసేసుకోవాలి. పిండిని ఒకే డైరెక్షన్లో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ చూడండి కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, నేనైతే ఇందులో కొంచెం నీళ్లు పోస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసాను. నీళ్ళు అయితే సరిపడా పోసుకోవాలి. చూసుకుంటూ కొంచెం పోసుకుంటూ ఈ బ్యాటర్ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కొంచెం చిక్కగా ఉండాలి, మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి పోసేసుకోవాలి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా ప్రీహీట్ చేసుకుని గిన్నెలో పెట్టేసి మూత పెట్టి పైన కొంచెం వెయిట్ కూడా పెట్టేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 40-45 మినిట్స్ దగ్గర మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. టూత్పిక్ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. నాకైతే 55 మినిట్స్ పట్టిందండి. 45 మినిట్స్ దగ్గర చెక్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉంది, అందుకని మరొక 10 నిమిషాలు బేక్ చేశాను. ఈ విధంగా బాగా బేక్ చేసేసుకుని నిదానంగా బయటకు తీసి పైనుంచి ఒక క్లాత్తో కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకుని డీమోల్డ్ చేసుకోవాలి. పైన ఒక ప్లేట్ ఉంచి బోర్లించామంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఈ బటర్ పేపర్ కూడా తీసేసుకుని రివర్స్ చేసేసుకోండి. మీకు ఆ బేక్ చేసిన గిన్నె కూడా చూపిస్తాను చూడండి, అస్సలు మాడదు గిన్నె కూడా. కేక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ కొలతల్లో మీకు నేను కప్ మెజర్మెంట్లో చెప్పాను, అలాగే వెయిట్ మెజర్మెంట్లో కూడా చెప్పాను కదా. ఈ కొలతలు మీరు ఎప్పుడు చేసినా కానీ కేక్ ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.